గ్యాస్ వంట గ్యాస్ మంట తగ్గేనా? రిఫైనరీ ఉత్పత్తి పెంచిన భారత్, ప్రత్యామ్నాయ మార్గాల్లో సరఫరా పెంపు. అయినా గిరాకీతో పోలిస్తే లభ్యత తక్కువే. జూన్ కల్లా పరిస్థితులు మెరుగుపడొచ్చు అంటూ విశ్వసనీయ సమాచారం. ఇరాన్ యుద్ధ సెగలు ఇప్పట్లో ఆరేలా కనిపించట్లేదు. ఈ ప్రభావం మన వంట గదుల వరకు కూడా వ్యాపిస్తుంది. ఖతార్ వంటి సాంప్రదాయ దేశాల నుంచి వంట గ్యాస్ సరఫరా తగ్గడంతో మరికొన్ని మార్కెట్లో కొనుగోలు చేస్తుంది. అయితే దేశీయ రిఫైనరీల ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వినియోగదారులు ప్రత్యామ్నాయాలకు మళ్లాలని కూడా సూచిస్తుంది. సో ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ ఎల్పీజీతో వస్తున్న నౌకలు పర్షియన్ గల్ఫ్లో చిక్కుకుపోవడం వల్ల మన దేశానికి ఇబ్బంది ఎదురవుతుంది. ఫిబ్రవరిలో యుద్ధం మొదలయ్యాక మన దేశం రోజుకు 46,000 టన్నుల మేర గ్యాస్ ఉత్పత్తి పెంచింది. మే నెలలో నయారా ఎనర్జీ రిఫైనరీ సంస్థ ప్రారంభమైతే అక్కడ కనుక అది 50,000 టన్నులకు చేరుతుంది. మే నెలకు రిఫైనరీలు 6,50,000 టన్నుల అదనపు సరఫరా పొందాయి. అంటే రోజుకు 21,000 టన్నుల మేర రానుంది. ఇందులో అమెరికా నుంచి వచ్చేది ఎక్కువ అని చెప్పేసి విశ్వసనీయ సమాచారం అనమాట. మొత్తం మీద రోజుకు 71,000 టన్నుల ఎల్పీజీ అందుబాటులో ఉన్నట్లు లెక్క. అయినా కూడా తక్కువే. యుద్ధానికి ముందు మన దేశం రోజుకు 1,00,000 టన్నుల గ్యాస్ వినియోగించేది. ప్రస్తుత సరఫరా మొత్తం చూసినా ఆ స్థాయికి తక్కువగానే ఉంది. 2 నెలలుగా ఆసియాలోని అన్ని దేశాలు చమురు, ఎల్పీజీ, సహజ వాయువు కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. ధరలను కూడా పెంచాల్సి వచ్చింది. ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి చేర్చాలంటూ మన రిఫైనరీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాణిజ్య రంగానికి గ్యాస్ సరఫరాను గతంతో పోలిస్తే 70% పరిమితం చేసింది. బొగ్గు, కిరోసిన్ వాడకానికి అనువుగా కాలుష్య నిబంధనలను సడలించింది. ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ బుక్ చేసుకునే గడువును పెంచింది. గొట్టపు గ్యాస్కు మారాలని ప్రజలకు పిలుపునిచ్చింది. సో మొత్తంగా 33 కోట్ల మంది ఎల్పీజీ వినియోగదారులు అయితే ఉన్నారు. రోజుకు 10,000 చొప్పున గొట్టపు కనెక్షన్లు జత అయితే అవుతూ ఉన్నాయి. సంక్షోభం మొదలయ్యాక 3% కనెక్షన్లు అయితే పెరిగాయన్నమాట. మే నెలలోనూ కూడా తక్కువగానే. మే నెలలో కూడా ఇప్పుడు గ్యాస్ అందుబాటులో అయితే ఉండదని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానంగా ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే మే నెలలో కూడా గ్యాస్ సరఫరా అనేది తక్కువగా ఉంటుంది. అందువల్ల భయంతో అదనపు బుకింగ్లు అయితే చేస్తున్నారు. దానివల్ల మరింత చాలామందికి అయితే అందట్లేదని చెప్తున్నారు. సో ఏది ఏమైనా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు మే నెల మరొక గడ్డు కాలం కాబోతుంది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.